Welcome to Amritam, a daily thematic diet show. ముందుగా ఈటీవీ లైవ్ ప్రేక్షకులందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. హాయ్ పద్మ. హలో మోనికా. పద్మ, మీకు కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నీకు అలాగే మన ఈటీవీ లైవ్ ప్రేక్షకులందరికీ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు. ఇవాల్టి మన థీమ్ ఫైటర్ ఫుడ్స్. ఫైటర్ ఫుడ్స్ థీమ్లోని ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతే ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్కి గురవుతాము, అలాగే ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలి అంటే ఎటువంటి డైట్ని మనం ప్రతిరోజు అలవాటు చేసుకోవాలి అనే విషయాలు చాలా మాట్లాడుకున్నాం కదండి. అండ్ ఇప్పుడు చూస్తే సమ్మర్ సీజన్స్, టెంపరేచర్స్ చాలా ఎక్కువగా ఉన్న టైంలోని కళ్ళు మంటలు రావడం, అలాగే చాలా మందికి కాళ్ళ దగ్గర మంటలు రావడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. దీనికి అండ్ అలాగే ఇమ్యూనిటీ పవర్కి ఎంతవరకు రిలేషన్ ఉంది, మనం ఇలాంటివన్నీ తగ్గించుకోవాలి, సమ్మర్ సీజన్లో హెల్త్ని చక్కగా టేక్ కేర్ చేయాలి అంటే ఇమ్యూనిటీ పవర్ ఎంతవరకు హెల్ప్ చేస్తుందో ఈరోజు తెలుసుకుందాం. సో పద్మ, ఇవాళ మన థీమ్ ఫైటర్ ఫుడ్స్లో ఇప్పుడు సమ్మర్స్, పీక్ సమ్మర్స్, టెంపరేచర్స్ బాగా పెరిగిపోయాయి అండ్ బయటకు వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. చాలా మందికి కళ్ళు బాగా మండిపోతూ ఉంటాయి, వాటర్ వచ్చేస్తూ ఉంటుంది అండ్ అలాగే కాళ్ళ కిందన అనమాట అండర్ ఫీట్ చాలా మందికి మంటలు పుడుతూ ఉంటాయి. ఎస్పెషల్లీ కొంచెం పెద్దవాళ్ళకి ఎక్కువగా వింటూ ఉంటాము. ఇలాంటి వాటికి ఇమ్యూనిటీ పవర్కి ఏదైనా రిలేషన్ ఉందా? ఇమ్యూనిటీ పవర్కి అంటే పెంచుకుంటే ఇవి ఏమైనా తగ్గే అవకాశాలు ఉంటాయి ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్? అంటే జనరల్గా ఈ సమ్మర్లో ఎక్కువగా మనం అబ్జర్వ్ చేసేటటువంటి ఈ కళ్ళల్లో నీళ్ళు కారటం, కళ్ళు మంటలుగా ఉండటం తరచుగా, అలాగే కాళ్ళ మంటలుగా ఉండటం, కాళ్ళు కూడా స్వెట్టింగ్ ఎక్కువగా పట్టడం, సో ఇలాంటివి జనరల్గా చూస్తూ ఉంటాము. ఇదేంటంటే జస్ట్ బికాస్ ఆఫ్ ద టెంపరేచర్ డిఫరెన్సెస్, అలాగే మనకు బాడీలో వాటర్ కంటెంట్ తగ్గిపోవటం, సో ఇలాంటివి మెయిన్ రీజన్ అని చెప్పుకోవచ్చు. మరి ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నటువంటి వాళ్లకు ఈ ప్రాబ్లం ఇంకాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉండొచ్చు. ఈ స్పెసిఫిక్ ప్రాబ్లం సమ్మర్లో ఎక్కువగా కొంతమందిలోనే ఎందుకు మనం చూడొచ్చు అంటే అది వన్ ఆఫ్ ద రీజన్ అయి ఉండొచ్చు. అండ్ అలాగే తీసుకునే ఆహారం అండ్ అలాగే వాళ్ళు తీసుకునే ప్రికాషన్స్ ఏవైతే ఉంటుందో బయటకు వెళ్ళినప్పుడు కానీ ఇంట్లో ఉన్నప్పుడు కానీ, సో అలాంటి వాటి మీద కూడా ఎక్కువగా డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సమ్మర్లో చాలామంది సమ్మర్ వచ్చిన తర్వాత కొంచెం డైట్ అనేది చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఈజీగా డైజెస్ట్ అయ్యేవి, మనకు గుడ్ బ్యాక్టీరియా మనకు స్టమక్లో ఉండేలా అండ్ హెల్తీ ఫ్రూట్ జ్యూసెస్ కానీ, కోకోనట్ వాటర్స్ కానీ, ఇలాంటివి కొంచెం అంటే మన బాడీ టెంపరేచర్ని కూల్ డౌన్ చేసేటటువంటివి. ఎందుకు అసలు టెంపరేచర్ రైజ్ అవుతుంది అంటే బికాస్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్ ఓన్లీ. సో మనము వింటర్ అంతా కూడా ఏంటంటే చలిగా ఉంటుంది, సో బాడీ ఏంటంటే ఆ టైంలో ఒక పర్టికులర్ డైట్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము, అది మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే మనము సమ్మర్ వచ్చిన తర్వాత కూడా అలాగే కంటిన్యూ చేసామనుకో, లైక్ మీట్ ప్రోడక్ట్స్ ఎక్కువగా తీసుకోవటం కానీ, లేదా మైదా రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఎక్కువగా తీసుకోవటం కానీ, లేదా ఫ్యాట్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రోడక్ట్స్ తీసుకోవటం కానీ, ఈ ఫ్యాట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే డైజెషన్కి చాలా టైం పడుతుంది. చాలా టైం పట్టడం అంటే ఏంటి, ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు కూడా ఇచ్చాను నేను ఎగ్జాంపుల్ అనుకుంటాను, మిక్సీలో మనము ఫుల్ జార్ కూడా వేసేసి, లేదా థిక్గా అంటే ఎక్కువ వాటర్ తక్కువ వేసి గట్టిగా కావాలనుకున్నప్పుడు ఏమవుతుంది, జార్ తొందరగా వేడవుతుంది, మిక్సీ కూడా తొందరగా వేడవుతుంది. సో టెంపరేచర్ అంతా అక్కడ రేజ్ అవుతుంది కదా. జస్ట్ లైక్ దాట్ మన స్టమక్ కూడా ఒక మిక్సీ అనుకుంటే మనం అందులో వేసేటువంటి ఫ్యాట్ కంటెంట్ కానీ వాట్ ఎవర్ అన్నీ వేసేసి వాటర్ని మనం తక్కువగా ఇచ్చేసి ఫైబర్ని తక్కువగా మనం యాడ్ చేసి అలా చేసినప్పుడు ఏమవుతుంది అంటే దట్ విల్ టేక్ అ లాంగర్ టైమ్ టు డైజెస్ట్. ఆ టైంలో ఆటోమేటిక్గా బాడీ అనేది హీట్ అయిపోతుంది. సో అందుకని ప్రత్యేకంగా ఈ ఎండాకాలంలో బయట హీట్ని తట్టుకోవాలి, మన బాడీ హీట్ పెరగకుండా ఉండాలి అంటే అలాంటి ఫుడ్ని కొంచెం తక్కువగా తీసుకొని కూలింగ్ ఎఫెక్ట్స్ ఉండేటటువంటి కొన్ని రకాల ఫుడ్ లైక్ ఎనీ సాలడ్స్, ఆకుకూరలతో కానీ, టొమాటో, దోసకాయ, లైక్ ఈవెన్ ముల్లంగి, స్వీట్ పొటాటో, ఇలాంటి ఎనీ ఆఫ్ ద రా వెజిటబుల్స్ తోటి ఒక ఫ్రెష్ మీల్ తీసుకున్నట్టయితే డైజెషన్ అనేది కొంచెం ఈజీ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఇన్ బిట్వీన్ ద మీల్స్, నాట్ అలాంగ్ విత్ ద మీల్స్. సో భోజనానికి మధ్యలో తీసుకునే వాటర్ ఏదైతే ఉంటుందో ఆ వాటర్ కన్జంప్షన్ ఎక్కువగా తీసుకోవటం, ఆ వాటర్ని తీసుకునేటప్పుడు కూడా లాస్ట్ టైం మాట్లాడుకున్నాం మనం, ఫ్రిడ్జ్ వాటర్ని తీసుకోకండి. సో నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్ ఆర్ కుండ వాటర్ ఈజ్ ఫైన్ అని చెప్పుకున్నాం. సో అలాంటి వాటర్ని తాగేటప్పుడు కూడా కొంతమంది ఏం చేస్తారంటే బాటిల్ ఎత్తేసి గబగబా తాగేస్తారు. సో అలా ఫాస్ట్గా తాగినా సరే అది మళ్ళీ బాడీలోకి అబ్జర్వ్ అవడం అనేది చాలా కష్టం. స్లోగా తాగడం అనేది వాటర్ చాలా ఇంపార్టెంట్. సో అది కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇలాంటి పద్ధతుల్ని కొన్ని ఫాలో అయినప్పుడు ఏమవుతుందంటే
డైజెషన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపర్గా జరిగి, సో లైక్ ప్రత్యేకంగా చెప్పుకున్నటువంటి ఈ పుదీనా ఒకటి, మజ్జిగ ఒకటి, వాటర్ మెలన్ ఒకటి, కుకుంబర్ జ్యూసెస్ కానీ, కుకుంబర్ ఫ్రెష్ కుకుంబర్స్ కానీ, సో ఇలాంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల బాడీలో ఇమ్యూనిటీ ఒకటి డెవలప్ అవుతుంది ఆటోమేటిక్గా. ఎప్పుడైతే డైజెషన్ సరిగ్గా అవుతుందో అప్పుడే మనకి ప్రాపర్ న్యూట్రియంట్స్ అనేది రీచ్ అవుతుంది, సో దట్ ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా పెరుగుతుంది, రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఓకే పద్మ. అండ్ చాలాసార్లు మనం సమ్మర్లో చూస్తే ఎక్కువ ఈ చియా సీడ్స్ వాడకం బాగా పెరుగుతుంది. ప్రతి ఒక్కరు వాటర్లో చియా సీడ్స్ వేసి రాత్రంతా సోక్ చేసి మార్నింగ్ ఎస్పెషల్లీ వర్క్ చేసేవాళ్ళు తాగుతూనే ఉంటారు. సో అసలు చియా సీడ్స్ మనకి ఎలా హెల్ప్ చేస్తాయి, అందులో ఏముంటాయి? అండ్ వెయిట్ లాస్కి కూడా చియా సీడ్స్ నానబెట్టిన వాటర్ తాగితే మంచిది అని ఒక బిలీఫ్తో చాలామంది తాగుతూ ఉంటారు. రియల్లీ ఇట్ హెల్ప్స్ ఫర్ వెయిట్ లాస్? అసలు ఎందుకు చియా సీడ్స్ మనం సమ్మర్లో తీసుకోవాలి? జస్ట్ బికాస్ టు కూల్ డౌన్ ద టెంపరేచర్స్ ఆఫ్ ద బాడీ. అంటే ఇప్పుడు ఇందాకే చెప్పాను కదా, ఫైబర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మన డైజెషన్ సరిగ్గా ఉండటానికి. సో మనకి ఈ చియా సీడ్స్, సబ్జా గింజలు అని చెప్పుకుంటూ ఉంటాం, మనకి ఇండియాలో సబ్జా గింజలు ఎక్కువగా దొరుకుతున్నాయి. సో ఈ సబ్జా గింజల్ని మనం ఒక స్పూన్ గింజల్ని ఇంత సగం గ్లాస్ వాటర్లో కానీ మజ్జిగలో కానీ నానబెట్టి తీసుకోవడం వల్ల ఏమంటే బికాస్ ఆఫ్ హై ఫైబర్ లెవెల్స్ మన డైజెషన్ అనేది చక్కగా అవడానికి హెల్ప్ చేస్తుంది. సో అది ఆటోమేటిక్గా డైజెషన్ బాగున్నప్పుడు ఏంటంటే ఈ టెంపరేచర్స్ని కూల్ డౌన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, జస్ట్ బికాస్ ద ఫైబర్ ఇందులో ఉన్నటువంటిది. సో మెయిన్గా చెప్పాలంటే దట్ ఈస్ ద మెయిన్ రీజన్, ఎందుకంటే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అండ్ వెయిట్ లాస్కి ఎలా హెల్ప్ అవుతుంది అనుకుంటే కూడా అది అనదర్ ఎగ్జాంపుల్. ఈ చియా సీడ్స్ ఏంటంటే మనకు ఆ సబ్జా గింజలు ఏంటంటే ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. నానబెట్టినప్పుడు ఈ ఫైబర్ కంటెంట్ రేట్లు చాలా రెట్లు అధికం అవుతుంది. ఎప్పుడైనా కానీ వెయిట్ తగ్గాలి అంటే ఏంటంటే ప్రోటీన్ ఎక్కువ ఉండాలి, ఫైబర్ ఎక్కువగా ఉండాలి. సో ఇలాంటి ఫుడ్ కాబట్టి దీన్ని తీసుకున్నప్పుడు ఏంటంటే మనకు స్టమక్ ఫిల్లింగ్గా ఉండటం అని, లేదా ఆకలి త్వరగా వేయకపోవటం కానీ, ఇలాంటి రీజన్స్ వల్ల ఏమవుతుందంటే వెయిట్ మనం అక్కడ కంట్రోల్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అండ్ అలాగే మనకు ఇందులో హెల్తీ ఫ్యాట్స్ కూడా ఉంటుంది. సో ఈ హెల్తీ ఫ్యాట్స్ ఆల్వేస్ హెల్ప్ టు వెయిట్ రిడక్షన్కి హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు. అండ్ నాట్ ఓన్లీ దట్, సబ్జా గింజలు చాలా అందులో కాల్షియం కానీ, ఐరన్ లెవెల్స్ కానీ, మెగ్నీషియం, సెలీనియం, ఫాస్ఫరస్, పొటాషియం ఇవన్నీ కూడా ఎక్కువే కాబట్టి లైక్ మజిల్ రిలాక్సేషన్కి వాటికి కూడా హెల్ప్ అవుతుంది. సో అన్ని రకాలుగా మంచిదే. ఎస్పెషల్లీ మజ్జిగలో తీసుకున్నప్పుడు ఏంటంటే నానబెట్టి మజ్జిగలో తీసుకుంటే ఈ సమ్మర్లో మజ్జిగ వల్ల వచ్చే ఈ హెల్తీ బ్యాక్టీరియా కానివ్వండి, బాడీ టెంపరేచర్ రెడ్యూస్ చేసుకోవడానికి కానివ్వండి, సో అన్ని రకాలుగా కూడా హెల్ప్ అవుతుంది ఆ విధంగా తీసుకున్నప్పుడు. ఓకే. సో మీరు ఇప్పుడు చెప్పారు కదా, అంటే బాడీని కూల్ చేసే ఫుడ్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా సమ్మర్లో తీసుకోవాలి అని. అలాగే ఏవి తక్కువగా తీసుకోవాలి? ఏవి తక్కువగా తీసుకోవాలి అంటే రెడ్ మీట్ ఒకటి, ముఖ్యంగా రెడ్ మీట్ ఒకటి, అండ్ ఎనీ డీప్ ఫ్రైడ్ మీట్ ఒకటి, అంటే ఫిష్ కానీ చికెన్ కానీ ఏదైనా కానీ డీప్ ఫ్రై ఫామ్లో వద్దు. అండ్ ఈవెన్ ఎగ్ తీసుకున్నా సరే, మీరు ఎగ్ బిర్యానీ ఫామ్లో తీసుకున్నారు అంటే మీకు దానివల్ల బాడీ టెంపరేచర్ హీట్ అవుతుంది. అదే మీరు బాయిల్డ్ ఎగ్ తీసుకున్నారు అంటే దానివల్ల మీకు హెల్ప్ అవుతుంది. సో ఇలాగనమాట. సో ఎనీథింగ్ ఇన్ ఫ్రైడ్ ఫామ్లో అవాయిడ్ చేయండి. అండ్ హెవీ మీల్స్ ఎప్పుడు వద్దు. ఓకే పద్మ, మరి ఇవాళ మన థీమ్ ఫైటర్ ఫుడ్స్లోని సమ్మర్లో ఎటువంటి ఫుడ్ అలాగే ఎటువంటి కేర్ తీసుకోవాలి చాలా మాట్లాడుకున్నాం. ఎటువంటి రెసిపీస్ని ప్లాన్ చేశారు? చూసారు కదండి ఇవాళ మన ఫైటర్ ఫుడ్స్లో. సో మనము ముఖ్యంగా మనము ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బాడీ ఇన్ఫెక్షన్స్ గురవకుండా ఉంటుంది, సో మన బాడీ ఇమ్యూనిటీ ఎలా పెంచుకోవాలి, సో అలాగే ఈ సమ్మర్లో ఎఫెక్ట్ అయ్యేటటువంటి ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా మనకి ఫుడ్ వల్లే మనకి డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి, ముఖ్యంగా ఎండాకాలంలో. సో మరి ఇవాళ 2 రెసిపీస్ అయితే, మరి ఫస్ట్ రెసిపీ కుకుంబర్ జ్యూస్, అలాగే సెకండ్ రెసిపీ కుకుంబర్ కూలర్. ఇవాళ మన థీమ్ ఫైటర్ ఫుడ్స్లో మన ఫస్ట్ రెసిపీ కుకుంబర్ జ్యూస్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో మరి ఇవాళ మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి కుకుంబర్ జ్యూస్. కుకుంబర్ జ్యూస్ దేవుందండి, చాలా సింపుల్ అనుకుంటున్నారు కదా, నిజమే సింపులే అండి. కాకపోతే మనం తయారు చేసుకోము ఎక్కువగా. చాలా మంది కుకుంబర్ని సాలడ్ లాగా కూడా తీసుకుంటూ ఉంటారు, లైక్ యాజ్ డీస్గా కూడా తింటూ ఉంటారు. ఎలా తిన్నా కూడా మంచిదే. కాకపోతే మీరు ఎప్పుడైనా ఎండలో నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కానీ, లేదా బయటికి వెళ్ళేటప్పుడు కానీ ఈ జ్యూస్ని ఒక బాటిల్లో కనుక వేసుకొని తీసుకెళ్లారు అంటే ద హోల్ డే మీకు రిఫ్రెషింగ్గా ఉండడమే కాదు, ఇందులో ఉండే న్యూట్రియంట్స్ అన్నీ కూడా మీ బాడీకి రీచ్ అయ్యి మీ ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచుకోవడానికి కానివ్వండి, ప్రత్యేకంగా కాళ్ళ మంటలు ఇలాంటి తగ్గించుకోవడానికి కానీ హెల్ప్ చేస్తుంది. సో సింపుల్ ఇంగ్రీడియంట్స్ మనం ఇందులో వేసుకుంటున్నాము. సో కుకుంబర్ ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, జ్యూసెస్ తయారు చేసుకునేటప్పుడు అంటే తినేటప్పుడు కానీ కుకుంబర్ని ఎప్పుడు పీల్ చేయొద్దు. సో మనకు ఆ పీల్ చాలా చాలా ఇంపార్టెంట్. సో తొక్క తీయకుండా మీరు ఏదో జ్యూసెస్ కానీ సాలడ్స్ కానీ ప్లాన్ చేసుకోండి. ముఖ్యంగా మనకి ఇందులో వైటమిన్ కే కానీ వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఆల్మోస్ట్ మనకి 95 to 98% వాటర్ ఇందులో ఉంటుంది. కాబట్టి దట్ టు ఆ వాటర్ కూడా మినరల్స్తో కూడి ఉంటుంది. కాబట్టి మనకు డీహైడ్రేషన్ ప్రాబ్లం రాకుండా ఎస్పెషలీ బాడీని కూల్ డౌన్ చేయడానికి చక్కగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకా ఇందులో
పుదీనా అలాగే బేసిల్ లీవ్స్ కూడా వేసుకుంటున్నామండి. సో 2 కూడా హర్బ్స్ కిందకి మనం చెప్పుకోవచ్చు. సో హర్బ్స్ ఎప్పుడు కూడా మనకి మెయిన్గా ఏంటంటే ఈ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించడానికి, డిప్రెషన్స్ లెవెల్స్ నుంచి బయటపడడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ నాట్ ఓన్లీ దాట్, ఆకుకూరలు కాబట్టి మనకి ఇందులో ఐరన్ లెవెల్స్ కానీ, వైటమిన్ సి కానివ్వండి, ఫోలిక్ యాసిడ్ కానివ్వండి, ఫైబర్ అన్నీ కూడా ఎక్కువగా ఉంటుంది. ఆబ్వియస్లీ మనకందరికీ తెలుసు పుదీనా అనేది మింథాల్ అనేది ఒక ప్రోడక్ట్ ఉంటుంది కాబట్టి అది మన డైజెషన్కి చక్కగా హెల్ప్ అవుతుందని కూడా అందరికీ తెలుసు. సో ఎస్పెషలీ సమ్మర్లో ఎక్కువగా తీసుకుంటూ ఉంటే మరీ మంచిది. కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకుందాం, కొంచెం టేస్ట్ కూడా ఉంటుంది. అండ్ నిమ్మరసం ఎప్పుడు కూడా మనకు చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. అండ్ కొంచెం చిటికెడు ఉప్పు వేసుకొని, చిటికెడు జీరా కూడా మనం ఇందులో యాడ్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్ సమ్మర్ జ్యూస్ రెడీ అయిపోతుంది. సో ఇలాంటి జ్యూసెస్ని ఇంట్లో తయారు చేసుకొని మీరు ఫ్రెష్గా తీసుకోవడానికి ఎంకరేజ్ చేయండి, కానీ ఎప్పుడు కూడా అవుట్ సైడ్ డ్రింక్స్ని అవాయిడ్ చేయడమే బెటర్. సో మరి ఎలా తయారు చేయాలి రెసిపీ చూసేయండి. కుకుంబర్ జ్యూస్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ కుకుంబర్ కూలర్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో మరి ఇవాళ మన సెకండ్ రెసిపీ వచ్చేసి కుకుంబర్ కూలర్. అసలు ఆ పేరు వినగానే సగం హాయిగా ఉంది కదండి. ఈ మండే ఎండల్ని బీట్ చేయాలంటే మాత్రం అలాంటి హాయిగా ఉన్నటువంటి ఫుడ్స్ని మన బాడీకి తీసుకోవాల్సి ఉంటుంది. మనం ఇంట్లో ఏసీ కూలర్లు వేసుకొని కూర్చుంటే ఏం లాభం చెప్పండి? మనం తినాల్సినవన్నీ తినేసి బాడీ హీట్ ఎక్కిందంటే మరి ఎక్కదా? సో మరి మన బాడీ కూడా మనం తగినంత జాగ్రత్తగా అలాంటి కూలింగ్ ఫుడ్స్ని ఇస్తేనే కదా మన బాడీ కూడా ఈ ఎండల్ని తట్టుకునే శక్తి పెంచుకుంటుంది కదా. సో మరి అలాంటిది ఈ రెసిపీ. సో మరి ఇందులో అయితే కుకుంబర్ అలాగే క్యారెట్ 2 కూడా తీసుకున్నాము. కుకుంబర్ని కొంచెం ఎక్కువగా తీసుకోండి, బికాజ్ మనకి ఇది మెయిన్గా కూలింగ్ ఎఫెక్ట్ని బాడీకి ఇస్తుంది కాబట్టి, ఎందుకంటే మనకి ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. మరి అలాగే క్యారెట్ ఎందుకు తీసుకుంటున్నాము? క్యారెట్లో వైటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది, ఇది మన బాడీ ఇమ్యూనిటీని పెంచుతుంది కాబట్టి. సో మనం క్యారెట్ని జనరల్గా పచ్చి తక్కువ తింటారు చాలామంది, ఏదో సాంబార్కి పాపం ఓన్లీ ఫ్రైకి మాత్రమే పనికొస్తూ ఉంటుంది. సో అలా కుకింగ్ ప్రాసెస్ల కంటే కూడా పచ్చిగా ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉండండి. అండ్ ఇంకా ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కర్డ్. సో ఎస్, చల్లటి కుండ పెరుగుతోటి మనం ఇంకా ప్లాన్ చేసుకున్నాము అంటే ఇంకా హాయిగా ఉంటుంది. సో ఒక రీఫ్రెషింగ్ ఒక సాలడ్లా కూడా మనం దీన్ని తీసుకోవచ్చు. అండ్ పెరుగులో హెల్తీ బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి ఇది మన డైజెషన్ చక్కగా ఇంప్రూవ్ చేసి తీసుకునేటువంటి ఫుడ్లోని పోషకాలని మనకి బాగా రీచ్ అయ్యేలా మనకు హెల్ప్ చేస్తుంది. అండ్ ఎస్, పెరుగు కానీ మజ్జిగ కానీ ఇవన్నీ కానీ ఎండాకాలంలో కనుక తీసుకున్నట్టయితే పెరుగుని డైరెక్ట్గా ఉట్టి పెరుగు తీసుకుంటే కొంచెం వేడి చేయొచ్చు. అదే మనం ఇలాంటి వెజిటబుల్స్తో కలిపి తీసుకున్నామంటే డెఫినెట్గా కూలింగ్ ఎఫెక్ట్ అనేది బాడీకి వచ్చేస్తుంది. అండ్ ఇంకా ఎస్, పుదీనా లేనిదే మనకి ఇలాంటివి ఫినిష్ అవ్వదు ఏది కూడా, ఎందుకంటే ఒక రిఫ్రెషింగ్ స్మెల్ కానీ ఫ్లేవర్ కానీ రావాలి అంటే మనకి ఇలాంటిది యాడ్ చేసుకోవాలి. అండ్ ఎస్పెషల్లీ మనకి డైజెషన్ కూడా చక్కగా హెల్ప్ అవుతుంది కాబట్టి సమ్మర్లో పుదీనాని ఎక్కువగా వాడుతూ ఉండండి. కొంచెం నిమ్మకాయ వేసేసుకుంటే ఇంకా టేస్ట్. మరి ఇదేనండి సింపుల్ కుకుంబర్ కూలర్. సో చాలా మంచిది హెల్త్కి, ఎస్పెషల్లీ సమ్మర్లో. ఎలా తయారు చేయాలో చూసి ఎంజాయ్ చేయండి. కుకుంబర్ కూలర్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ పద్మ. జోస్నా వైజాగ్ నుంచి ఇలా అడుగుతున్నారు, మా బాబుకి 22 months, 14.9 kgs వెయిట్ ఉన్నాడు. ఈ సమ్మర్లో ఎస్పెషలీ డీహైడ్రేట్ అవ్వకుండా ఏమేమి ఇవ్వచ్చు బాబుకి? హలో జోస్నా గారు. సో ఎండాకాలం రాగానే మదర్స్ అందరు కూడా చాలా వరి అవుతూ ఉంటాం కదా. సో పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి ఎండల నుంచి అని చెప్పేసి. సో ముఖ్యంగా పిల్లలకి కావాల్సినటువంటి వాటర్ లెవెల్స్ మనం ఎనఫ్ ఇవ్వగలిగేలాగా ఉండాలి. అంతేకాని మనం ఆర్టిఫిషియల్గా దొరికేటటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పౌడర్స్ కానీ అలాంటివి యాడ్ చేసి ఇవ్వకండి. దోస్ ఆర్ వెరీ వెరీ డేంజరస్. అండ్ ముఖ్యంగా చిన్నపిల్లలు కాబట్టి వీళ్ళకి ఎక్కువగా కొబ్బరి నీళ్ళు కానీ లేదా బెల్లం కలిపినటువంటి నీళ్ళు కానీ ఫ్రూట్ జ్యూసెస్ కానీ సో ఇలాంటివి ఎక్కువగా పట్టిస్తూ ఉంటే వాళ్ళకి కావాల్సిన వైటమిన్స్తో పాటుగా బాడీలో ఎలక్ట్రోలైట్స్ అనేవి కూడా బ్యాలెన్స్డ్గా ఉండి ఎండాకాలంలో కూడా ఎలాంటి డీహైడ్రేషన్ అవ్వకుండా కాపాడుకోవచ్చు. ఇవాల్టి మన ఫస్ట్ రెసిపీ కుకుంబర్ జ్యూస్. కుకుంబర్ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. జ్యూస్ జార్ తీసుకొని, జనరల్గా కుకుంబర్ జ్యూస్ అంటే అందరూ కుకుంబర్ ఒక్కటే వేసుకొని చేసుకుంటూ ఉంటారు. బట్ ఈ సమ్మర్స్లో అండ్ అలాగే బాడీని కూల్ చేసుకోవడానికి, ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి మనం కొంచెం మంచి న్యూట్రియంట్ వాల్యూస్ ఉన్న ఫుడ్ ఐటమ్స్ తీసుకోవడం చాలా అవసరం. అండ్ ఈ జ్యూస్లో చూస్తే మనం కుకుంబర్ యాడ్ చేసుకుంటున్నాం. కుకుంబర్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అండ్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే మనం ఇందులో పుదీనా కూడా యాడ్ చేసుకుంటున్నాం. పుదీనాలో మనకి ఫైబర్, వైటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ బాడీని కూల్ చేసే గుణం ఈ పుదీనాకు ఉంది కాబట్టి ఎక్కువగా పుదీనా జ్యూసెస్ కానీ పుదీనాకు సంబంధించిన రెసిపీస్ కానీ సమ్మర్లో తీసుకుంటే చాలా మంచిది. అలాగే బేసిల్ యాడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు సరిపడే అన్ని నీళ్లు పోసుకుందాం. జ్యూస్ కదా.
కొంచెం నిమ్మరసం. మీ అందరికీ తెలుసు కదండి, నిమ్మరసంలో వైటమిన్ సి ఉంటుంది. నిమ్మరసం కూడా మన బాడీ కూల్ చేస్తుంది. సో సమ్మర్లోని ఎక్కువగా దాహం వేస్తూ ఉంటుంది. ఊరికే వాటర్ తాగే కన్నా ఇలాంటి జ్యూసెస్ ప్రిపేర్ చేసుకొని మీరు చక్కగా మంచి క్యాన్స్లో కానీ బాటిల్స్లో కానీ స్టోర్ చేసుకున్నారనుకోండి, హ్యాపీగా వాటర్కి బదులుగా ఇలా తీసుకుంటే ఎక్కువ న్యూట్రియంట్స్, మినరల్స్ ఇవన్నీ కూడా మీ బాడీలోకి వెళ్తాయి. ఇప్పుడు బ్లెండ్ చేసుకుందాం. సో బ్లెండ్ అయిపోయింది. కొంచెం ఎక్కువ ఫైబర్ కంటెంట్ కావాలి అనుకుంటే లోపల ఉన్న పల్ప్ అంతా కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇలా బయట ఉన్న జ్యూస్ని మనం తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక సర్వింగ్ గ్లాస్ తెచ్చుకుంటాను. కొంచెం ఈ పల్ప్ కూడా యాడ్ చేసుకుందాం. సో ఫైబర్ ఎక్కువగా అవసరం కాబట్టి నేను పల్ప్ కూడా యాడ్ చేసుకున్నాను. కుకుంబర్ జ్యూస్ రెడీ అయిపోయింది. మన నెక్స్ట్ రెసిపీ కుకుంబర్ కూలర్. సో మరి కుకుంబర్ కూలర్ సమ్మర్స్లోని బాడీని కూల్ చేయడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది. కుకుంబర్ కూలర్. కుకుంబర్ చాలామంది ఏం చేస్తారంటే జస్ట్ వాష్ చేసుకొని దాని స్కిన్ తీసేసి తింటూ ఉంటారు. చాలా మంచి అలవాటే, కానీ దాన్ని మరింత టేస్టీగా ఇంకా కొంచెం ఎక్స్ట్రా న్యూట్రియన్ వాల్యూస్ యాడ్ చేసేలాగా ఇంకొంచెం ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, అది హెల్త్కి మరీ మంచిది. సో అలాంటిదే ఈ కుకుంబర్ కూలర్ రెసిపీ. మరి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఇందులో మనం కుకుంబర్ యాడ్ చేసుకుంటున్నాం. ఆ తర్వాత క్యారెట్ తురుము. మీ అందరికీ తెలుసు కదండి, ఫైబర్, వైటమిన్ ఏ, ఇలా క్యారెట్ తురుములో అన్ని రకాల మంచి న్యూట్రియన్ వాల్యూస్ ఉంటాయి. సో కొంచెం క్యారెట్ తురుము. పుదీనా. సో సమ్మర్స్లో పుదీనా చాలా బెస్ట్ గ్రీన్ లీఫీ వెజిటబుల్ అని చెప్పాలి. ఇందులో ఐరన్, వైటమిన్ సి అండ్ బాడీని కూల్ చేసే గుణం మనకి పుదీనాలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి పుదీనాతోని రెసిపీస్ని ప్లాన్ చేసుకోవడం చాలా మంచిది. అంతేకాకుండా మనం ఇక్కడ వెల్లుల్లి కూడా యాడ్ చేసుకుంటున్నాం. కొలెస్ట్రాల్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి, వెయిట్ లాస్ని కంట్రోల్ చేయడానికి మనకి వెల్లుల్లి బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ కాబట్టి వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకుంటున్నాం. ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది. కొంచెం ఉప్పు, కొంచెం మిరియాల పొడి, కాస్త ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ పెరుగు. బాడీని కూల్ చేసే వాటిలో పెరుగు మెయిన్ ఇంపార్టెంట్. ఇందులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది, ప్రోబయాటిక్స్ ఉంటాయి. స్టమక్ లైనింగ్ని ఎప్పుడు కూల్ చేస్తూ మనకి ఈ ప్రోబయాటిక్స్ అన్నవి డైజెషన్కి బాగా హెల్ప్ చేస్తాయి. సమ్మర్లో ఎవరికైతే ఎక్కువ ఇండైజెషన్ ప్రాబ్లం ఉంటుందో చక్కగా పెరుగు తీసుకోండి. కానీ పెరుగు రైస్తో మిక్స్ చేసి తీసుకుంటే డెఫినెట్లీ వెయిట్ అన్నది పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వైట్ రైస్ అంత మంచిది కాదు. సో పెరుగు అన్నం తినేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వైట్ రైస్కి బదులుగా బ్రౌన్ రైస్తో తీసుకోండి, లేదా పెరుగుని ఇలా సాలెడ్స్లో తీసుకోండి. సో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం నిమ్మరసం. టేస్ట్తో పాటు చక్కటి వైటమిన్ సి. ఓన్లీ కుకుంబర్ తినే కన్నా ఇలాంటి చక్కటి సాలెడ్ ప్రిపేర్ చేసుకొని తిన్నారనుకోండి, మోర్ న్యూట్రిషియస్ అండ్ అలాగే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. బాడీ మరింత కూల్ అవుతుంది, ఎందుకంటే కర్డ్, పుదీనా ఇవన్నీ యాడ్ చేసుకున్నాం కాబట్టి. రెడీ అయిపోయింది సాలెడ్. ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. కుకుంబర్ కూలర్ రెడీ అయిపోయింది.
కుకుంబర్ జ్యూస్ అలాగే కుకుంబర్ కూలర్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. కుకుంబర్ జ్యూస్ కి కావలసిన పదార్థాలు: కీరా ముక్కలు 1 కప్పు, నిమ్మరసం 1 టీ స్పూన్, పుదీనా 1 కప్పు, బేసిల్ 1 కప్పు. కుకుంబర్ జ్యూస్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో కీరా ముక్కలు, పుదీనా, బేసిల్, నిమ్మరసం, సరిపడే నీళ్లు పోసి మిక్సీ పట్టి సర్వ్ చేసుకుంటే కుకుంబర్ జ్యూస్ రెడీ. కుకుంబర్ కూలర్ కి కావలసిన పదార్థాలు: కీరా ముక్కలు 1 కప్పు, పెరుగు 1 కప్పు, పుదీనా 1 కప్పు, వెల్లుల్లి ముక్కలు 1/2 టీ స్పూన్, క్యారెట్ తురుము 1 కప్పు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, ఆలివ్ ఆయిల్ 1/2 టీ స్పూన్. కుకుంబర్ కూలర్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో కీరా ముక్కలు, క్యారెట్ తురుము, పుదీనా, వెల్లుల్లి ముక్కలు, తగినంత ఉప్పు, మిరియాల పొడి, ఆలివ్ ఆయిల్, పెరుగు, నిమ్మరసం వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే కుకుంబర్ కూలర్ రెడీ. దీప్తి హైదరాబాద్ నుంచి ఇలా అడుగుతున్నారు: మా బాబు ఏజ్ 11 ఇయర్స్, 45 kgs వెయిట్ ఉన్నాడు, ప్రతిరోజు ఎగ్ ఇవ్వచ్చా, తెలియచేయండి. హలో దీప్తి గారు. సో 11 ఇయర్స్ 45 kgs అంటే గుడ్ వెయిట్లోనే ఉన్నట్టు, మరి ఎక్కువేం కాదు. బట్ రోజు ఎగ్ ఎందుకు ఇవ్వకూడదండి? ఖచ్చితంగా ఇవ్వండి. సో రోజు ఎగ్తో పాటుగా వెజిటబుల్స్ కూడా యాడ్ చేసి ఇవ్వండి. పిల్లలు ఎగ్ని ఇష్టంగా తింటారు కదా. సో అలా ఇష్టపడే ఆ ఎగ్లో కాసింత పాలకూర కానీ, లేదా ఏదైనా ఆకుకూరలు కానీ, లేదా వెజిటబుల్స్ కానీ కలిపి ఒక ఆమ్లెట్లు తయారు చేయడం కానీ, లేదా చపాతీని ఒక ఆకుకూరతో కలిపి చపాతీ చేసి దాని మీద ఆమ్లెట్లా వేసి ఇవ్వడం కానీ, సో ఇలా ఇచ్చాము అంటే ఒక బ్యాలెన్స్డ్ మీల్ ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి అలా ఎవ్రీడే కూడా ప్లాన్ చేసి ఇవ్వండి. ఇవాళ మన థీమ్ ఫైటర్ ఫుడ్స్లో సమ్మర్లో ఎస్పెషలీ కళ్ళు మంటలు, కాళ్ళు మంటలు వచ్చేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి డైట్ని అలవాటు చేసుకుంటే సమ్మర్లో ఈ హీట్ టెంపరేచర్స్ని మన బాడీ టాలరేట్ చేయగలుగుతుంది, అండ్ అలాగే ఇమ్యూనిటీ పవర్ లెవెల్స్ తగ్గిపోకుండా మన బాడీని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఇలా చాలా విలువైన విషయాలు తెలుసుకున్నారు కదండి. మరి మీ అందరి కోసం 2 చక్కటి రెసిపీస్ కుకుంబర్తో. మరి 2 రెసిపీస్ రెడీ అయిపోయి వీటిలో ఉండే న్యూట్రిషనల్ వాల్యూస్ని మరోసారి వినేద్దాం. పద్మ 2 రెసిపీస్ రెడీ చేశాను. వీటిలో ఉండే న్యూట్రిషనల్ వాల్యూస్ని మరోసారి తెలియజేస్తూ ఇవి ఏ టైంలో తీసుకుంటే మంచిది. చూసారు కదండి. మరి ఇవాళ 2 సింపుల్, హెల్తీ, రిఫ్రెషింగ్ మనం ఇవాళ రెసిపీస్ తయారు చేసుకున్నాము. సో ఇందులో ఫస్ట్ రెసిపీ లైక్ కుకుంబర్ జ్యూస్ కానివ్వండి, కుకుంబర్ కూలర్ కానివ్వండి, 2 కూడా మనము జ్యూస్ అయితే అరౌండ్ 11-11:30 ఆ టైంలో తీసుకోండి. అలాగే ఈ కూలర్ని చూసారా, ఇది కూడా ఆ టైంలో ప్లాన్ చేసుకోవచ్చు, లేదంటే ఈవినింగ్ లాగా కూడా 2 టైమింగ్లో కూడా తీసుకోవచ్చు. సో మీకు ఎప్పుడు సమ్మర్లో వేడి దెబ్బ తగిలినట్టు అనిపించినా, లేకపోతే ఇలాంటి కళ్ళ మంటలు ఎక్కువగా ఉన్నా, సో ఇలాంటి ఫుడ్స్ని టకా ప్రిపేర్ చేసుకోండి, మీ బాడీని కూల్ డౌన్ చేసుకోండి. మరి తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ పద్మ. వెల్కమ్ మోనికా. సో మరి చూసారు కదండి, 2 హెల్దీ రెసిపీస్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో వాడిన వెజిటబుల్స్ కానివ్వండి, ఇంగ్రీడియంట్స్ కానివ్వండి, అన్నీ కూడా చాలా సింపుల్గా అందరికీ అందుబాటులో ఉంటాయి. సమ్మర్స్లో ఓన్లీ కుకుంబర్ తినే కన్నా ఇలాంటి చక్కటి జ్యూస్, సాలెడ్ని ప్లాన్ చేసుకోండి. మీ హెల్త్ మరింత ఇంప్రూవ్ అవుతుంది, బాడీ కూల్ అవుతుంది. సో తప్పకుండా ప్రయత్నించండి. చూసారు కదండి, ఇవాళ మన టీమ్ ఫైటర్ ఫుడ్స్లోని చాలా విషయాలు తెలుసుకున్నారు. ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి, బాడీని కూల్ చేసుకోవడానికి ఇవన్నీ తప్పకుండా పాటించండి. అండ్ ఎస్పెషలీ ఈ రెసిపీస్ని ట్రై చేయండి, హెల్దీగా ఉంటారు. ఇది ఇవాల్టి అమృతం. రేపటి అమృతంలో మరొక థీమ్తో మళ్ళీ కలుసుకుందాం.